ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అటు విధంగానే మనము ధ్యాన వాక్యము, మరి మహిమలోనికి ఎవరు వెళతారు, మహిమలోనికి ఎవరు వెళ్ళరు అనే ఒక భావాన్ని మనము తెలుసుకుందాం, చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీ కృపా వాత్సల్యతను బట్టి, మీ కృపా కనికరాన్ని బట్టి ప్రభువా, మహిమలో నిలబడిన వారు ఎవరు, ఏంటి, మహిమలో నుంచి తొలగిపోయిన వారు ఎవరు, ఏమిటి అనేది మాట్లాడగల సమర్థుడివి, శక్తి గలవాడివి, నీవు తప్పనిచ్చి ఇంకెవరు లేరని ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 40వ అధ్యాయము వాక్యము 5. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు. ఇలాగున జరుగునని చాలండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నారు. ఎవరి విషయంలో? యెహోవా మహిమ ఎవరి మీద ఉన్నది? ప్రభువైన యేసుక్రీస్తు మీద ఉన్నది. అందరూ చూస్తారు అన్నాడు కదండి. మరి అందరూ చూశారు. వాస్తవానికి మరి ప్రభువైన యేసుక్రీస్తు మరి 3 రోజులు స్వార్థ సభలు పెట్టినప్పుడు అందరూ ఆకలిగా ఉంటారని ఒక చిన్న బాలుడి యొద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని అనేక మందికి ఆహారము పంచిపెట్టాడు. ఎలా పంచిపెట్టారు? ప్రార్థన చేయగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించగా యెహోవా మహిమ ఆ రొట్టెల మీద దిగి ఉన్నది. సువార్త కూడా పరిశుద్ధాత్మ సువార్తే. అనగా ఆ పరిశుద్ధాత్మ సువార్త చెప్పినప్పుడు ఒక మనిషి కూడా పక్కకి వెళ్ళలేదు. మరి ఈ రోజున వాక్యం చెప్తుంటే అనేక మంది అనేకమైన ఆలయాల్లో గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఆడోళ్ళు, మగోళ్ళు. అది క్రైస్తవత్వము కాదు. గుసగుసలాడుకుంటూ ఉంటారు, వ్యవహారాలు చేసుకుంటూ ఉంటారు. మరి ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు స్వార్థ చేస్తుండగా 3 రోజులు వాళ్ళు ఎటూ కూడా వెళ్ళలేదట, గుసగుసలు ఆడుకోలేదు. అనగా చూడండి ఎంత ఆశీర్వాదాన్ని, ఎంత మహిమను పొందుకున్నారు. అలాగే మళ్ళీ శరీర ఆహారం కూడా ఇచ్చాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆశీర్వదించినప్పుడు వారు శరీరానికి కూడా ఆహారం తీసుకున్నారు. యెహోవా మహిమ ప్రభువైన యేసుక్రీస్తు మీద కుమ్మరించబడింది కనుక వారు మహిమను చూశారు. యెహోవా మహిమను వారు చూశారు. ఎంత గొప్ప సంఘటన ఇది! ప్రవచనం ఇంకా నెరవేర్పులు చాలా ఉన్నవి. మరి చనిపోయిన వారిని లేపాడు. అలాగే ప్రియమైన వారులారా, అనేక మంది రోగుల్ని ముట్టి స్వస్థపరిచాడు. అలాగే చాలామంది దైవజనులు ప్రార్థనాపూర్వకంగా ఉన్న భక్సింగ్ గారు కూడా ఎంతోమంది రోగుల్ని ముట్టి స్వస్థతని కలుగు చేసి, ఎందుకంటే స్వస్థత వరమే మహిమ. ఎవరిని మహిమపరుస్తున్నాడు? అయా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు స్వస్థత వచ్చింది, దేవునికి స్తోత్రం అంటారు, లేకపోతే దేవునికి మహిమ అంటారు. ఆయన మహిమను కుమ్మరించాడు. అక్కడ మహిమను కుమ్మరించారు. కొంతమంది అయితే సాక్ష్యం చెప్పటానికి కూడా ధైర్యం సాలక వారిలో ఉన్న పాపమును బట్టి ఏదో 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియమైన వారులారా, అలాగా చేయకూడదు. చూడండి, ఇంకొక వాక్యం చూసుకుందాం. నిర్గమకాండము 24, 15, 16 మనకి కావాల్సింది 17వ వాక్యము. అయితే మహిమను గురించి మనం ఒప్పుకుంటున్నాము కనుక ఇక్కడ ఒక మహిమను మనము పొందుకొని ఉండాలి. చూద్దాం ఒకసారి. చూడండి 24 నిర్గమకాండము 15, 16, 17. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద యెహోవా మహిమ నిలిచిందండి. ప్రియమైన వారులారా,
ఈ యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచినప్పుడు మోషేని పిలిచాడు. మోషేని పిలిచినప్పుడు మోషే ఇశ్రాయేలీల ప్రజల కొరకు ఏం చెప్తాడా 17వ వాక్యం చదువుకుందాం. 16. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. మేఘము 6 దినములు కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేని పిలిచినప్పుడు, చూడండి ప్రియమైన వారులారా, 7వ దినమున ఆయన మోషేను మేఘములోనికి పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద, యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవలు 40 దినములు ఉండెను. చూడండి ప్రియమైన వారులారా, ఇందాక మనం ఏమని చెప్పుకున్నామంటే యెహోవా మహిమ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారాగా ఉండి 5 రొట్టెలు 2 చిన్న చేపలు శరీరానికి ఆహారం ఇచ్చింది. అలాగే 3 రోజులు వారు రాత్రి పగళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన సువార్తను విని వారు మారు మనసు పొందారు. ప్రియమైన వారులారా, మరి ఇక్కడ యెహోవా మహిమ సీనాయి కొండ మీద ఉన్నప్పుడు ఆ కొండ మీద ఏం జరిగిందయ్యా అంటే ప్రియమైన వారులారా, ఆ మహిమలోనికి వెళ్ళాడు. ఎవరు? మోషే. ఆ మహిమలోనికి వెళ్ళినప్పుడు దేనికి పిలిచాడు దేవుడైన యెహోవా అంటే ఇశ్రాయేలీల ప్రజలకు మంచి చెడు చెబుతానికి, వారు 10 ఆజ్ఞలను పాటించటానికి, అలాగే ముఖ్యంగా విగ్రహారాధన చేయటానికి వీళ్ళు లేదనేసి వారికి నేర్పించటానికి మోషేని పిలుచుకున్నాడు. మరి ఈ రోజుల్లో ప్రియమైన వారులారా, దయతో నన్ను ఏమనుకోవద్దు. దయతో ప్రియమైన క్రైస్తవులారా, అన్య జనులకు మనము చాలా వరకు కూడా విరుద్ధంగా కనపడుతున్నాము. విరుద్ధమైన వాక్యముని మనము అక్కడ వాల్ పోస్ట్ మీద వేస్తున్నాం. ఏ వాల్ పోస్ట్ మీద? ఒక తాగుబోతు, ఒక తిరుగుబోతు, ఒక పనికిరాని వాడు, ఇంటిలో బిడ్డలకి భార్యకి పనికిరాని వాడు, సంఘానికి గ్రామానికి పనికిరాని వాడు చనిపోతే మహిమ ప్రవేశమని వేస్తున్నారు. మహిమ ప్రవేశం అనేది చనిపోయిన వాళ్ళకి వేసేది కాదండి. మంచి చెడు తెలియటానికి, పరిశుద్ధాత్మని పొందుకోవటానికి ఇక్కడ మోషే ఇశ్రాయేలీయులకు జాగ్రత్తలు నేర్పించడానికి యెహోవా మహిమలోనికి వెళ్ళి 40 రోజులు అక్కడ ఉన్నాడు. మహిమ అంటే ఏంటి? దేవునితో కలిసి జీవించటం. నువ్వు దేవునితో కలిసి జీవిస్తావండి? ఎవరన్నా చనిపోరి. నేను ఎందుకు ఇంత బాధపడుతూ చెప్తున్నానంటే, ఒక విగ్రహారాధికుడు నిలబడి, ఇదిగో నీ వాక్యం నేను వింటున్నానయ్యా, ఇదేనా మీ క్రైస్తవులు చేసే పని? అతను ఎలాంటి వాడో మాకు తెలుసు, ఈమె ఎలాంటిదో మాకు తెలుసు, మేము ఇక్కడే పుట్టి పెరిగాం, కాబట్టి మీరు క్రైస్తవులుగా అంటున్నారు, మేము హిందువులుగానే ఉంటున్నాం, మరి ఈ వాక్యం పెట్టవచ్చా? నేను బైబిల్ అంతా చదివా, క్షుణ్ణంగా చదివా, ఈ వాక్యం పెట్టవచ్చా మీ క్రైస్తవులు అన్నాడు. ఏం చెప్పాలో అర్థం కాక నేనేమన్నానంటే, వాళ్ళకి గ్రహింపు లేదయ్యా, వాళ్ళకి గ్రహింపు లేదు, అందుకని ఆ వాక్యం పెట్టారు, వాళ్ళకి తెలియదు. మరి నువ్వు తెలుసు కదా, మరి నువ్వు మెలకొని ఉండు, ఎవరిది వాళ్ళకే లెక్క చెప్తారన్న. అంటే ఆయన నా ఇంకా ఎగాదిగా చూసి వెళ్ళిపోయాడు. చూడండి ప్రియమైన వారులారా, నీ దేవుణ్ణి గణపరుస్తున్నావా, అవమానపరుస్తున్నావా అన్ని జనుల్లో? నిన్ను బట్టి కదా నా నామము అన్య జనుల మధ్యన అవమానపడుతున్నది అన్నాడు. మరి ఎలా ఉంది? నువ్వు అవమానపరుస్తున్నావా నీ దేవుణ్ణి? గణపరుస్తున్నావా? ఆలోచించు. గణపరిస్తే దయచేసి ఆ వాక్యం పెట్టద్దు, గణపరచకుండా అవమానపరిస్తే ఆ వాక్యం పెట్టండి. యెహోవా మహిమలోనికి మోషే ఇశ్రాయేలీల ప్రజలు మంచి చెడు తెలుసుకోవటానికి, అలాగే వాళ్ళకి మంచి మార్గం నేర్పిస్తానికి
ఒక మార్గదర్శిగా మోషేను నిలబెట్టి మోషేకు దేవుడైన యెహోవా చెప్పిన మాటలను వాళ్ళకు నేర్పించడానికి వెళ్ళాడు. మరి నీవెలా ఉంటున్నావు? నీ పరిస్థితి ఎలా ఉంటుంది చూద్దాం. ఇంకొక వాక్యం చూద్దాం. 1 రాజులు 8:11. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘము ఉన్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయేది. చూడండి ప్రియమైన వారలారా, చాలా మంది కూడా పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వారి సొంత పైత్యాన్ని చెప్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ మీద ఆధారపడి, దేవుని మీద ఆధారపడి ఆ వాక్యముని వాక్యానుసారంగా ప్రకటించాలి అని ప్రార్థనాపూర్వకంగా రారు. వాళ్ళు రాసిన పుస్తకాలు, వీళ్ళు రాసిన పుస్తకాలు వాళ్ళ ప్రసంగం కొరకు రాసుకున్నారండి. వాళ్ళకి దేవుడిచ్చిన జ్ఞానం కొద్దీ వాళ్ళు రాసుకున్నారు. వాళ్ళ సంఘాల్లో చెప్పటానికి, లేదా వాళ్ళ శిశువులు చెప్పటానికి. వేరే పుస్తకాలు వాళ్ళు దైవజనులే, వాళ్ళు రాసిన పుస్తకం నువ్వు తెచ్చుకొని బళ్ళో పిల్లోళ్ళలాగా ఇక్కడ పిల్లలకి నువ్వు అప్పచెబితే నీకేం తెలిసిద్ది? తండ్రి ఏం చేయాలో తెలుసా? బాధ్యత. కుమారులు ఏం చేస్తున్నారని తెలుసుకుంటాడు. తన సొంత కుమారుడు గురించి, సొంత కుమార్తె గురించి, తల్లి కుమార్తె గురించి తెలుసుకొని మంచి చెడు చెప్పుద్ది. అలాగే తండ్రి కుమారుడి గురించి తెలుసుకొని మంచి చెడు కుమారుడికి నేర్పిస్తాడు. అలాగే సంఘము గురించి దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేస్తే వాక్యము, పరిశుద్ధాత్ముడు ఈ వాక్యము మాట్లాడు అని చెప్తాడు. యేసన్న గారు ఒకసారి ఈ గతంలో కూడా చెప్పినట్టున్నాను ఈ మాట. యేసన్న గారు 3 చోట్లకి వెళ్తే 3 చోట్ల కూడా అదే సువార్త చేశాడంట. ఒక అతను వచ్చి అన్నాడంట, ఏమండి యేసన్న గారు, ఏంటి నేను 3 ఏరియాలకి నేను నీ వాక్యం వినటానికి వచ్చాను, 3 స్థలాల్లోనికి వచ్చాను, చెప్పిన వాక్యమే చెప్పారేంటి 3 సార్లు మీరు అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, అయ్యా నీవు మారు మనసు పొందుట కొరకు నీవు 3 చోట్లకి నా వాక్యం వినటానికి వచ్చావు, కానీ పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడిన మాట 3 సార్లు నీ కోసమే మాట్లాడాడు. ఎన్ని వేలు ఖర్చు అయింది ఆ రోజుల్లో? మరి దగ్గర ₹1,00,000 అంటే గొప్ప మీటింగ్ పెట్టవచ్చు. మరి అట్లాంటి ఆయన 3 చోట్లకి ఇతను వెళితే అతని గురించే మాట్లాడినట్లుగా ఉంటే అతను వెళ్ళి అడిగాడంటయ్యా, ఏంటి ఇదే వాక్యం 3 చోట్ల చెప్పావంటే, కాదయ్యా పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు, నీవు మారు మనసు పొందాలని. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఎందుకని నువ్వు అలా గ్రహించవు? ఎందుకని నువ్వు అలా ఆలోచించవు? సైన్సు, సోషలు, తెలుగు, లెక్కలు, ఏమండి ఇంగ్లీషు, హిందీ పరీక్షలు ఒకదానిమిటి ఒకటి చెప్పుకున్నట్లుగా నేను సీరియల్ వారికి చెప్పమంటేనే చెప్తా, అలా చెప్పను. ఒకదానిమిటి ఒకటి పరీక్షలు పెట్టినట్టుగా ఒకదానిమిటి ఒకటి టీచర్స్ వచ్చి క్లాసులు చెప్పినట్లుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అది నీకు ఆశీర్వాదం కాదు. ముందు నీకు ఆశీర్వాదం కాదు. ఈ సంవత్సరము పత్తి వేస్తే మంచి రేటు వస్తుందా? మిరపకాయ వేస్తే మంచి రేటు వస్తుందా? లేకపోతే మొక్కజొన్న వేస్తే మంచి రేటు వస్తుందా? అట్టి పండ్లు వేస్తే మంచి రేటు వస్తుందా అని రైతు మార్కెట్కి వెళ్ళి తెలుసుకుంటాడు. అలాగే ప్రియ దైవ సేవకులారా, మీరు ఏం చేస్తారంటే మోకరించి ప్రార్థన చేయండి. ముందు ప్రభువా, ఏ వాక్యము ద్వారా ఇదిగో నాకు నువ్వు అప్పచెప్పిన విశ్వాసులనబడిన గొర్రెలను నేను నీ మహిమలోనికి నేను నడిపే అంత స్థితిలో నేను ఉన్నానా? నీ మహిమలోనికి నేను వస్తున్నానా? నీ మహిమలో
నాకు అప్పచెప్పిన ఈ ప్రజలను ఒకరినైనను నేను తీసుకొని వస్తున్నానా వారం వారం అని నిన్ను నువ్వు ప్రశ్న వేసుకొని నీవు ప్రార్థన చేయాలి. ఈ రోజుల్లో చాలామంది పాస్టర్లు ఏం చేస్తున్నారంటే ప్రియమైన వారులారా, వారి జోబు నిండటం కొరకు లేనిపోయినవి అసలు ఈ వాక్యం నేర్పించింది, మహిమ ప్రవేశం అని నేర్పించింది, మరణించిన వాడికి రాయటానికి నేర్పించింది ఎవడంటే పాస్టర్. వాళ్ళకి తెలీదు ఈ వాక్యం పెట్టవచ్చా పెట్టకూడదు అని తెలీదు. ఏం చేస్తాడు? ఇతనే పెడతాడు, ఇతనే చెప్తాడు. వీళ్ళు ఏం చేస్తారంటే పాస్టర్ గారు చెప్పాడుగా అందుకని మేము వేసాం. మహిమ అంటే ఏంటండి? దేవుడు, ఆ దేవుడైన యెహోవాలోనికి వెళతాం, అది మహిమ. ఒక పాపాత్ముడు యెహోవా మహిమలోనికి వెళ్ళడు. మోషేను పిలుచుకున్నాడు, మోషేను రక్షించాడు, మోషేను పవిత్రపరిచాడు, మోషేను ఆశీర్వదించాడు. తన హృదయమును శరీరమును తన ఆలోచన యావత్తు కూడా దేవునితో లగ్నమై ఉన్నాడు కనుక దేవుడైన యెహోవా సీనాయి కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘములోనికి మోషేను పిలిచాడు. మరి నీవు ఎక్కడ సంచిస్తారా? ఎక్కడ మంచి భోజనం పెడతారా? ఎక్కడ మంచి కానుకెత్తారా అనేసి దేవులాడుకుంటూ వెళ్ళేవాడివి నువ్వు పాస్టర్వి, నువ్వేమో ఒక గొప్ప సేవకుడివి. ఏంటండి పనులు? విశ్వాసులేమో వేరే రకంగా వాక్యం చెప్పమని ఆ వాక్యం ఏమో వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళకేమో తెలియదు. వాళ్ళకి నేర్పించండి అయ్యా, అమ్మా ఈ వాక్యం ఇది, ఈ వాక్యం ఇది, ఈ వాక్యం ఇది, ఈ వాక్యం మనం పెట్టవచ్చు, ఈ వాక్యం పెట్టకూడదని నేర్పియండి. నీవు మెప్పు పొందటానికి రకరకాలైన మాటలు చెప్పి దయచేసి విశ్వాసులు గలిబిలి చేయొద్దు, అన్ని జనులలో అవమానపాలు చేయొద్దు. దేవుని మహిమను చూద్దాం, ఇంకొక వాక్యం చూద్దాం. చూడండి ప్రియమైన వారలారా, దేవుని మహాకృపను బట్టి, దేవుని గొప్ప తరుణాన్ని బట్టి, దేవుని ఆశను బట్టి, దేవుని యొక్క కోరికను బట్టి మనము ఎలా ఉంటున్నాము, ఎలా చేస్తున్నాము చూడండి, గమనించండి, ఆలోచించండి ప్రియమైన వారలారా. నిత్యము నిత్య రాజ్యానికి నీవు వారసురాలివి అవుతున్నావా? వారసురాలివి నువ్వు అవుతున్నావా? గమనించు, ఆలోచించు. చూడండి ఎంత గొప్ప సంఘటన. వారు ఏం చేశారంట? భయపడ్డారంట. మరొకసారి చదువుకుందామా? మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 11వ వాక్యము. కాబట్టి యెహోవా తేజస్సు మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయలేకపోటకు నిలవలేకపోయారంటండి. ఎందుకని నిలవలేకపోయారు? వీరిలో ఉన్న లోకమనే ఆశలు, శరీరం అనే కోరికలతో వారు నిలవలేకపోయారు. మరి ఈరోజు కూడా ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఎక్కడ ఎంత ఇస్తారు, ఎక్కడికి వెళ్తే ఎంత వస్తే, ఏం భోజనం పెడతారు, ఎప్పుడు చూడ విశ్వాసులు ఇచ్చిన కానుకలు దేవుని పనికి వాడటం మానేసి ఏం చేస్తున్నారంటే కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కుటుంబాన్ని పోషించుకోకూడదు. కుటుంబాన్ని పోషిస్తానికి ఇస్తాడంటే, కుటుంబాన్ని పోషిస్తానికి ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. నాకు ఇచ్చింది దేవుడు, నీకెందుకు ఇవ్వడు? నీకు ఇస్తాడు, నాకు ఇస్తున్నాడు. దేవుని పనికి ఇస్తున్నాడు, నా కుటుంబం పోషించుకోవటానికి ఇస్తున్నాడు. దేవుని పనికేమో రూపాయి ఖర్చు పెట్టి నీ సొంతానికి, నీ ఇంటికేమో దగ్గర 9 రూపాయలు ఖర్చు పెడుతున్నావు నీ ఇంటి కొరకు. నీ ఇంటి కొరకు అంటే నీ కుటుంబం కొరకు. దేవుని పనికేమో రూపాయి ఖర్చు పెడుతున్నావు, అది తప్పు. అప్పుడు నీకు యెహోవా మహిమ నీతో ఎలా ఉంటుంది? యెహోవాలోనికి నువ్వు ఎలా వెళ్తావు? చూడండి, లూకా సువార్త 2:9. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఎవరు వీరు?
గొర్రెలు కాపరులు దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని చూస్తానికి వచ్చినప్పుడు యెహోవా మహిమ ఆయన మీద ఉండగా ఆయన మహిమను వీరు చూడలేక మహా భయపడిపోయారు. నువ్వేమో మహిమలోనికి వెళతావా? పంపు కాడికి వెళ్తే నీకు నీ నోటు అదుపు ఉండదు. ఏమండే కింద కొట్టు దగ్గరికి, సారాయి కొట్టు దగ్గరికి వెళ్తే ఆడబడి ఉంటావు. నువ్వు మహిమలోనికి వెళ్తావా? ఏమండే ఈదిలోకి వెళ్తే ఆమె పేరు చెబితేనే భయపడతారు జనం. ఆమె మహిమలోనికి వెళ్ళిద్దండి. ఏంటండి ఈ మాటలు? విశ్వాసులు నీ బిడ్డల వలె మంచి చెడు నేర్పించి వాళ్ళకేం చేస్తావంటే భయము భక్తి నేర్పించు. పాస్టర్ గారు మా అమ్మగారు చనిపోయారండి, ఏ వాక్యం పెట్టాలి అంటే యెహోవా మహిమ, లేకపోతే పరలోక యాత్ర. తీర్పు జరగకముందే పరలోక యాత్ర వెళ్తారండి మన ఇద్దరం అనుకుందాం. సపోజ్ ఆలోచించండి ప్రియమైన వారులారా. మహిమ ప్రవేశం అంట. మహిమ ప్రవేశంలోనికి ఎట్ట వెళ్తావండి నువ్వు? ఆయన ఈ పాస్టర్ ఎలా పెట్టమన్నాడు? ఆలోచించొద్దా? గమనించొద్దా? గమనించి ఆ వాక్యం పెట్టొచ్చా లేదని నీ విశ్వాసులకు నువ్వు నేర్పించు. ముందు ఆ వాక్యం చెప్పు. చూడండి, యెహోవా మహిమ అక్కడ చూసి వారు, ఇక్కడేమంటున్నాడు? ప్రభు మహిమను చూసి వారు భయపడిరి. చూసుకుందాం, ఇంకొక వాక్యం చూసుకొని మనము దేవునిలోనికి వెళదాం. దేవుని మహిమను మనం పొందుకున్నామా లేదా అని మనము ఆలోచించాలి. మహిమను పొందుకుంటే నీకు పరిశుద్ధాత్మ తోడుగా ఉంటే, ఆ పరిశుద్ధాత్మే మహిమ. ఆ పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉంటే నీవు భయము భక్తి కలిగి జీవిస్తావు. ముందు భయము భక్తి కలిగి జీవిస్తావు. ఇంకొక వాక్యం చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి, అపోస్తల కార్యాలు 7:55. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, అతడు పరిశుద్ధాత్మను నిండుకొని వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి, దేవుని కుడిపార్శ్వమున యేసు నిలిచి ఉండుట చూసి ఆకాశము తెరవబడుటయు కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పారు. చూడండి, అది మహిమ ప్రవేశం. నీతిగాను నిజాయితీగాను పవిత్రతగాను పరిశుద్ధతగాను జీవించి నీవు మహిమ ప్రవేశం చేయాలి. దేవుణ్ణి చూడాలి. నువ్వు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి. అది మహిమ ప్రవేశం. మహిమ ప్రవేశం అంటే అదండి ప్రియమైన వారులారా. దయచేసి ఆలోచించండి. అన్ని జనులకు క్రైస్తవత్వాన్ని హేళనగాను ఎగతాళిగాను ఏలు పెట్టి చూపించేటట్లుగా దయచేసి చేయవద్దు. మరొకసారి చెబుతున్నాను, మిమ్ము బట్టి కదా నా నామము అన్య జనుల మధ్యలో అవమానపడుతున్నది అన్నాడు. అలాగా అవమానపరచక మరణించినప్పుడు ఏ వాక్యం పెట్టాలి? దావీదేమన్నాడు? నా పితరులు పోవుస్తున్న మార్గములో నేను పోవుస్తున్నాను అన్నాడు. మరి వాస్తవానికి దావీదు ముఖాముఖిగా మాట్లాడాడు. దేవుని హృదయములో ఉన్నాడు. మరి ఆయన పెట్టుకోవచ్చుగా. మోషే నా ఇంటిలో నమ్మకమైన వాడు అన్నాడు. మరి మోషేని పెట్టుకోవచ్చుగా. మోషే మరణించినప్పుడు పెట్టొచ్చుగా అంటే, లేదా దావీదు మరణించినప్పుడు పెట్టొచ్చుగా. లేదు గోడల మీద బ్రష్ తీసుకొని రాయొచ్చుగా మహిమ ప్రవేశం దావీదని. ఎందుకు రాయలేదు? అందుకని ఆలోచించండి, గమనించండి. ఈ వాక్యం లాస్ట్గా మరొకసారి చదువుకొని మనము ముగించుదాం. అదే అపోస్తల కార్యాలు 7:55, 56 మరొక్కసారి చదువుకొని మనం ముగించుకుందాం.
అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే అయితే అతడు పరిశుధాత్మతో నిండుకొనవాడై ఆకాశం వైపు తేరి చూచి ఆకాశం వైపు తేరు చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయును చూచెను. ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. మరి ప్రియమైన వారలారా, మరి నీవు మారు మనసు పొందిన కాడి నుంచి, బాప్టిజం తీసుకున్న కాడి నుంచి నిన్ను నువ్వే ప్రశ్న వేసుకో. దయచేసి నిన్ను నువ్వే ప్రశ్న వేసుకో. నీకు నువ్వే జడ్జివి కనుక నీకు నువ్వే నీ హృదయానుసారంగా నీ హృదయాన్ని మరొక్కసారి పరిశీలించుకొని, దేవుని మహిమలోనికి నేను వెళుతున్నానా లేదా, వెళతానా మరణిస్తే అని దయచేసి నీవు ఈ దీనుడిని అనుకొని గ్రహించి నీవు తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మహిమలో ఉన్నావో మహిమలో లేవో, మహిమలోనికి వెళతావో మహిమలోనికి వెళ్ళవో, నీ విశ్వాసివి, నిన్ను నువ్వే జడ్జివి, నిన్ను నువ్వే ప్రశ్న వేసుకోమని ప్రభువైన యేసు నామములో ఈ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ ఆత్మతో మీ సత్యంతో జీవితంతో నింపి పరిశుద్ధపరిచి పవిత్రపరచమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామము పేరిట అడిగి మిక్కిలి వింటున్న ప్రతి బిడ్డని దీవించమని నా ప్రభువైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. రక్తోజయసులకు సంపూర్ణ కలుగును గాక. ఆమేన్. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.